కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. ఓ హరిహరనాథ స్వామి, నీ పేర్లన్నీ నీలోని ఐశ్వర్యం, గొప్పతనం, దానం, దయ అనే గుణాలను చక్కగా ప్రకటిస్తూ ఉంటాయి. ఎన్నో పుణ్యాల పూలతోటలైన హృదయాలలో నీవు నివసిస్తూ ఉంటావు. ఏ తర్కమూ నీ మహిమను అందుకోలేదు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. ధర్మజునకు భీష్ముం ధనుషేయంబుల జెప్పుట. వచనము. ప్రభూ, వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్లా చెప్పుతున్నాడు. ధర్మరాజు గోవుల గొప్పతనాన్ని ఆలకించి భీష్ముడితో ఇట్లా అంటున్నాడు. తాతా, నేనడిగిన ధర్మాలన్నీ స్పష్టంగా తెలిసే విధంగా దయతో చెప్పుతున్నావు. నా మనస్సులోని సంకోచాన్ని తొలగించి నన్ను నీ దయకు పాత్రం చేసుకున్నావు. కనుక సందేహం వదలి ఇంకా అడుగుతున్నాను. శ్రద్ధతో చేయదగిన పను లేవో నాకు చెప్పుము అనగా భీష్ముడు ధర్మరాజుకు ఇట్లా చెప్పుతున్నాడు. సీసము ఆటవెలది. నాయనా, వినుము. నియమము వేదాలను చదవటం, వాటిని హృదయంలో నిలుపుకొనటం, మనస్సును అదుపులో పెట్టుకొనటం, వేదాలను ఇతరులకు నేర్పటం, దానాలు పట్టకపోవటం, తన కర్తవ్యాన్ని శ్రద్ధతో చేయటం, ఇంద్రియాలన్నింటినీ గెలవటం, సత్యంపై ఆసక్తి ఉంచటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, తల్లిదండ్రులను, గురువులను సేవించటం, దయకలిగి ఉండటం, గోవులకు సంబంధించిన వ్రతాలను సమృద్ధిగా చేయటం, ఇవి చేయదగిన పనులు అని భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు తాత, నీది మంచి వెలుగొందుతున్న బుద్ధి. గోవులను దానమిచ్చే పద్ధతిని గూర్చి నాకు మిక్కిలి దయతో తెలియజెప్పుము అన్నాడు. వచనము. ధర్మరాజు ఇట్లా అడుగగా భీష్ముడిట్లా చెప్పాడు. ఆటవెలది. ఆవులు కడుపారా మేత మేశాయి, నీరు త్రాగాయి, గోశాలకు వచ్చి సుఖంగా పడుకొన్నాయి. అప్పుడు మాంధాత అక్కడ నిష్ఠతో ఉండి గొప్ప భక్తితో బృహస్పతిని తలచుకున్నాడు. వచనము. నీవడిగినట్లే అడుగదలచి చేతులు మోడ్చి ఎన్నో విధాలుగా స్తోత్రాలు చేయగా ఆ బృహస్పతి ప్రత్యక్షమయ్యాడు. ఆ రాజు అతడి కాళ్లమీద పడి నమస్కరించాడు. అప్పుడు అడిగాడు. బృహస్పతి ఆ రాజుకిట్లా చెప్పాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. బృహస్పతి మాంధాతకు దెలిపిన గోదాన విధి ప్రకారము. ఆటవెలది. గోదానం చేయదలచినవాడు మంచి రోజు చూచుకుని పురోహితుడి అనుమతి పొంది ఉపవాసం చేసి గోవులున్న శాలకు వెళ్లి గట్టి నియమంతో ఒక రోజల్లా నిష్ఠతో అక్కడ గడపాలి. వచనము. ఆ తరువాతి రోజున. ఆటవెలది. మంచివాడా, సంగవం అనే పేరుగల మంచి సమయంలో తాను ఇవ్వదలచిన ఆవును ప్రీతితో పేరు పెట్టి పిలిచి బ్రహ్మదేవుడు దయతో చెప్పిన మహాకావ్యాన్ని పఠించాలి. ఆటవెలది. ఆవు నా తల్లి, ఎద్దు నా తండ్రి, స్వర్గం వీరి గర్భప్రదేశం, ఇది నిలిచి ఉన్న తావే నాకు నిలుకడ ఇచ్చే తావు అని చదివి దానం గ్రహించటానికి అర్హతగల విద్యగలవాడిని అర్చించి దానమిచ్చే సంకల్పం తనకున్నదని తెలిసే విధంగా పలకాలి. వచనము. ఇట్లా పఠించి చెప్పిన వెంటనే కందము. మంచి సత్తువ గల ఆవులు నా భయంకర పాపాలన్నింటినీ రూపుమాపుతాయి. మంచి సాధుశీలం గల ఆవులు శాశ్వతము, సారము, మహిమగలది అగు స్థానాన్ని ఇచ్చి సుఖాన్ని కూరుస్తాయి.
కందము ఇట్లా అని గోవునిచ్చాను. ఆ విద్యావంతుడి చేతిలో ప్రీతితో నీటిధార వదలాలి. అట్లా వదలిన నీరు అర్ఘ్యం అని తొలుతటి మునిశ్రేష్ఠులు చెప్పుతారు. కందము నాయనా రాజశ్రేష్ఠ, గోవులను దానం పుచ్చుకొనటానికి విద్యావంతుడు, పుణ్యకారాలు చేసేవాడు, పాపాలు లేనివాడు, శాంతమైన మనస్సు కలవాడు, ఇంద్రియాల వికారం లేనివాడు, క్రోధం లేనివాడు యోగ్యులు. ఆటవెలది. ఈ విధంగా గోవును దానమిచ్చిన వ్యక్తి చంద్రలోకంలో నివసించే సుఖం పొందుతాడు అని చెప్పి బృహస్పతి ఆ మాంధాతతో ప్రీతితో ఇంకా ఇట్లా అన్నాడు. ఉత్పలమాల రాజా, మానవుడు ఆశ్వేజ మాసం కృష్ణపక్షం అష్టమి మొదలుకొని 3 రోజులు గొడ్ల సావిడిలో వ్రతనిష్ఠతో ఉండాలి. పేడనే అన్నంగా, మూత్రమే పాలు నీరుగా నిష్ఠతో నివసించాలి. ఆ విధంగా కోరిన కోర్కెలు ఎన్నింటినో పొందుతాడు. వచనము అని చెప్పాడు. మాంధాత బృహస్పతి మాట ప్రకారం శ్రేష్ఠులైన బ్రాహ్మణులకు ఆవులను దానం చేసి ఇహపరలోకాలలో ప్రసిద్ధి పొందాడు. ఆ విధానం తెలుసుకుని భరతుడు, దిలీపుడు, భగీరథుడు, రాముడు మొదలైన రాజులు కూడా శ్రద్ధతో గోదానాలు చేసి పుణ్యలోకాలు చేరుకున్నారు. ధర్మరాజా, నీవు కూడా బృహస్పతి చెప్పిన మాటలను హృదయంలో పదిలపరుచుకుని ఆవులకు సంబంధించిన శాస్త్ర విషయాలను చక్కగా తెలుసుకుని బ్రహ్మ విద్యలో ఆరితేరిన బ్రాహ్మణులకు మేలైన ఆవులను మందల కొలది దానమిమ్ము అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఎంతో ఆనందపడి తాతకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అప్పుడు భీష్ముడు అతనికి ఇంకా ఇట్లా చెప్పాడు. కందము ధర్మరాజా, స్వర్గ సుఖాలు అపారంగా పొందాలి అనే కోరిక మనసులో ఉంటే ఉదయాన్నే గోవు నీరు త్రాగకముందే మేతమేకముందే గొప్ప భక్తితో దానము చేయవలెయును. కందము రాజా, ఆవులలో పుల్లావు చాలా మేలైనది. దానిని నిష్ఠతో విప్రుడికి దానం చేయటం దానాలకు చివరిమెట్టు. అది పాపమనే అడవులను నరికివేస్తుంది. వచనము ఆ మాట విని ధర్మరాజు తాత, పుల్లావుకు ఆ మహిమ ఎట్లా వచ్చిందో చెప్పుము అంటే భీష్ముడతడితో ఇట్లా అన్నాడు. సీసము ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. గోవులకు గపలత్వంబు సిద్ధించిన ప్రకారము దేవతలకు ఆకలి వేసింది. బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. ఆయన అమృతమిచ్చాడు. వారు తనివితీరా త్రాగారు. ఆ అమృతపు సువాసనకు కామధేనువు పుట్టింది. దానికి ఆవులు పుట్టాయి. అవి ఒకప్పుడు హిమాలయం పై భాగాన అలంకారంగా తిరుగుతున్నాయి. వానిలో ఒక ఆవు లేగ పాలు త్రాగుతూ ఉంటే దాని నోటి దగ్గరి నురుగు గాలివాటానికి ఎగిరి అక్కడ తీవ్రంగా తపస్సు చేస్తున్న శివుడి నెత్తిమీద పడింది. శివుడికి చాలా కోపం వచ్చింది. కందము శివుడి అగ్నిమయమైన 3వ కన్ను నిప్పులు గ్రక్కుతూ తెరుచుకొనేసరికి ఆ ప్రాంతంలో ఉన్న ఆవులన్నీ దేవతలు ఆశ్చర్యపడుతూ ఉండగా ఎర్రని రంగును పొందాయి. కందము అట్లా రంగుమారిన ఆవులు బెదరేసరికి తక్కిన ఆవులు బెదరి పారిపోయాయి. ఆ సంగతి తెలుసుకుని బ్రహ్మదేవుడు శివుడి దగ్గరకు వచ్చాడు. సీసము రాజా, బ్రహ్మ అట్లా వచ్చి ఈశ్వరుడి కాళ్లకు మ్రొక్కాడు. చేతులు జోడించి స్వామి, నీవు అమృతంతో తడిశావు. ఆవులకు ఎంగిలి లేదు. చంద్రుడమృతం ఇచ్చినట్లు ఆవులు పాలిస్తాయి. కాబట్టి వాటి దూడలు త్రావిన పాలు కూడా పరిశుద్ధాలే. కనుక కోపం వదలి మమ్మల్ని కరుణించుము అని ఒక చక్కని ఎద్దును కానుకగా ఇచ్చాడు.
శివుడు ప్రీతి పొంది దానిని ధ్వజం మీద గుర్తుగా వాహనంగా చేసుకుని వృషభకేతనుడు వృషభవాహనుడు అని అందరూ తన్ను పిలుస్తూ ఉంటే సంతోషంతో ఉన్నాడు. వచనము: శివుడిట్లా ప్రసన్నుడై గోవులు ఎక్కడైనా ఇచ్చవచ్చినట్లు తిరిగేటట్లుగా వరం ఇచ్చాడు. ఆవుల మంద మరల ఆ కొండకు వచ్చి స్వేచ్ఛగా తిరగటం చూచి తన చూపునకు కపలవర్ణం పొందిన ఆవులు తక్కిన రంగుల ఆవుల కంటే గొప్పవిగా వరం ఇచ్చి బ్రహ్మను అతడి లోకానికి పంపాడు. కనుక గోదాన పద్ధతిలో కపలగోవులను దానం చేయటం గొప్ప విషయం అని చెప్పి, కందము: రాజా, ఈ కపిల గోవుల కథ చాలా పవిత్రమైనది. దీన్ని చదివినా విన్నా సకల పాపాల విజృంభణం అణగిపోతుంది. మంచి సంతానాన్ని, గొప్ప ధనాలను ఇది ఇస్తుంది. వచనము: తాత ఇట్లా చెప్పగా ధర్మరాజు తమ్ములు పరమానందం పొందారు. భీష్ముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. గోదానాలను శాస్త్ర విధానంతో ఏ లోపం లేకుండా చేయాలని సంకల్పించారు. ఆ తాత మళ్లీ ధర్మరాజును చూచి ఇట్లా అన్నాడు: సీసము, ఇక్ష్వాకువంశంలో సౌదాసుడనే రాజు ఉండేవాడు. మునులలో ఉత్తముడు, తన పురోహితుడు అయిన వశిష్ఠుడిని ఆ రాజు వినయంతో స్వామి, పవిత్రమైనదేది అని అడిగాడు. ఎంతో ప్రీతి పొంది ఆ మహాత్ముడు ఇట్లా అన్నాడు: పుణ్యాత్ముడా, వినుము. గోవు పవిత్రమైనది. గోవు హోమద్రవ్యాలకు పుట్టినిల్లు. అన్ని ప్రాణులకు గోవే ఆధారం. అది పూజ్యమైనది. సాటిలేని సంపదలకు మూలం. మహాపాపాలనే సముద్రాన్ని దాటటానికి ఓడ, స్వర్గానికి నిచ్చెన, దేవతలకు నివాసస్థలం. వశిష్ఠుడిట్లా చెప్పి మరికొన్ని విషయాలు చెప్పుతున్నాడు. కందము: 10 ఆవులున్నవారు ఒకదానిని, 100 ఆవులున్నవారు 10ంటిని, 1000 ఆవులున్నవారు 100ంటిని దానం చేస్తే ఆ 3 దానాల ఫలము సమానం అవుతుంది. కందము: ఉదయకాలంలో ఆవులను తలవటము, వాటి గుణాలను కొనియాడటము, భక్తితో వాటిని చూడటము గొప్ప పుణ్యకార్యాలని వేదవాక్యాలు జనాలకు తెలియజేస్తున్నాయి. ఆటవెలది. ఆవుల మలమూత్రాలకు రోతపడటం పాపం. అన్ని జంతువుల మాంసాలు తినేవారికైనా ఆవు మాంసం తినటం చాలా ఘోరమైన పాపం అని బ్రహ్మ మొదలైన దేవతలు అంటారు. కందము: మానవులు పాడుకలలు కన్నప్పుడు ఆవులను గురించి మంచి మాటలు పలికితే ఆ పాపాలను పొందరు. ఆవుపేడ కలిపిన నీటి స్నానం ఎంతో పరిశుద్ధినిస్తుంది. చంపకమాల. పండితులచే ఉపదేశాలు పొందినవారు భయాందోళనలు పొందేటప్పుడు వాటిని ఉపశమింపజేసుకొనటానికి ఆవులను, దూడలను తమ వద్ద సుస్థిరంగా ఉండాలని కోరుకుంటారు. నేను వినయంతో వాటి యోగక్షేమాలను ప్రీతితో చూస్తూ ఉంటానని, గో సమూహం కూడా నన్నెప్పుడూ చల్లగా చూడాలని వారు భావిస్తుంటారు. వచనము: ఇట్లా చెప్పి ఆ వశిష్ఠ మహాముని సౌదాస మహారాజుతో ఇంకా ఇట్లా అంటున్నాడు. కందము: రాజా, ఎర్రని ఆవుల దానం సూర్యలోక సుఖాన్ని, తెల్లని ఆవుల దానం ఇంద్రలోక సుఖాన్ని, నల్లని గోవుల దానం అగ్నిలోక సుఖాన్ని, బూడిదరంగు ఆవుల దానం వాయులోక సుఖాన్ని ఇస్తుంది. కందము: రాజా, తక్కిన వర్ణాల ఆవుల దానం గంధర్వ, సిద్ధ, సాధ్యనామాలుగల దేవజాతుల లోకాల సుఖాన్ని అనంతంగా ఇస్తాయి. అన్ని రకాల గోవుల దానాలు అప్సర కాంతలకు వల్లభుడయ్యే భాగ్యాన్ని కలుగజేస్తాయి. కందము: ఆ వెత్తు నువ్వుల ఆవును, నువ్వులతో చేసిన ఆవు బొమ్మను దానం చేసిన మానవుడు మంచి తేజస్సుతో ఉప్పారుతూ ఉంటాడు. పుణ్యం ఏ మాత్రమూ తక్కువ కాని లోకాల నివాసం వలన కలిగే ఆనందాతిశయంతో విహరిస్తూ ఉంటాడు. కందము: ఎన్నో రూపాలు,
అన్ని రూపాలు కలిగి గొప్పతనం కల చక్కని ఆకారంతో దేవలోకపు మహిమ కలిగి ఉండే ఆవుల మహనీయ రూపం నా బుద్ధిలో నిలిచి ఉండుగాక అనుకొనటం సంపదలనిస్తుంది. కందము. రాజా, ఆ వశిష్ఠుడట్లా చెప్పగా సౌదాస మహారాజు గోవులను శ్రద్ధగా దానం చేసే పనిలో మనస్సును లగ్నం చేసి ఇతరుల కందని నాశనం లేని సుఖం పుట్టే స్థానాన్ని సంపాదించాడు. కందము. ఇట్లా భీష్ముడు గోవుల గొప్పతనాన్ని తెలియజెప్పగా విన్న ధర్మరాజు పుణ్యచరిత్ర. గోవుల మహిమ ఇంత గొప్పదా అన్నాడు. అప్పుడు మళ్ళీ తరువాతి వచనంతో అన్వయం. వచనము. దొడ్డబుద్ధి గల భీష్ముడు ధర్మరాజుతో ఆవుల గొప్పతనం ఇంకా వినుము అని ఇట్లా చెప్పుతున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. వేదవ్యాసముని సుకునకు దెలిపిన గో ప్రభావ ప్రకారము. సీసము. సర్వము ఎరిగిన వ్యాసుడి పాదాలకు చెదరని భక్తితో మ్రొక్కి అతడి కుమారుడు మంచి బుద్ధి విశేషం కలవాడు అయిన సుకుడు అన్ని వస్తువుల కంటే గొప్పది, యజ్ఞాలకు మూలమైనది ఏది? దయతో నాకు తెలుపుమా అని ప్రార్థించాడు. అప్పుడు వ్యాసుడు ఈ విధమైన గొప్ప ప్రభావం ఎక్కడా ఎప్పుడు ఆవులకు తప్ప మరొకదానికి లేదు. పుణ్యం తుదిమెట్టు అనదగిన లక్షణము, యజ్ఞాల సంపదకు మూలకారణం కావటము ఆవులకే తప్ప మరొకదానికి కలవా అని చెప్పాడు. కందము. వ్యాసుడిట్లా చెప్పి ఇంకా ఈ విధంగా పలికాడు. నాయనా, వినుము. ఆవులు బ్రహ్మను గొప్ప నిష్ఠతో సేవించగా అతడు గుండె నిండుగా సంతోషపడి పూర్వం వాటికి లేని కొమ్ములు సృష్టించాడు. వచనము. ఆ విధంగా కొమ్ములిచ్చి దేవతల సముదాయాన్ని, మునుల సముదాయాన్ని చూచి ఇట్లా అన్నాడు. చంపకమాల. ఆవులు పరమ పవిత్రమైనవి, యజ్ఞాలకు మూలకారణం అయినవి. వాటిని గూర్చి విన్నా, వాటిని చూచినా పాపాలను పటాపంచలు చేస్తాయి. యజమానులకు ఉత్తర లోకాలకు పోవటం అనే గొప్పతనాన్ని తంగేటి జున్నుగా, తంగేటి చెట్టుకు పట్టిన తేనె పట్టువలే సమకూరుస్తాయి. వాటిని శ్రద్ధతో పూజించినవారు అడ్డులేకుండా స్వర్గానికి చేరుకొంటారు. వచనము. అని బ్రహ్మ చెప్పాడు. వ్యాసుడు గోవుల పావనత్వాన్ని గురించి మరికొన్ని విశేషాలు చెప్పుతాను వినుము అన్నాడు. సీసము. నిర్మలాత్ముడా, ఆవుమూత్రాన్ని, పాలను, నేతిని, పేడను కలిపి ముందు వరుసగా 3 రోజులు త్రాగాలి. తరువాత 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఆ తరువాత 3 నెలలు ఆవులు తొక్కిన యవలనుకలతో కాచిన గంజిని భోజనంగా గ్రహించాలి. ఇట్లా చేస్తే బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా రూపుమాసిపోతాయి. దేవతలు ఈ పని చేసే కదా రాక్షసుల ముకలను గెలిచారు. ఆవుల నెయ్యిని విద్యావంతులకు దానం చేయటము, హోమం చేయటము, త్రాగటము చాలా గొప్ప విషయం. కందము. స్వచ్ఛమైన నీటితో ఆచమనం చేసి ఆవులమందనడుమ ఇంద్రియ నిగ్రహంతో గోమతి మంత్రాన్ని హృదయంలో జపిస్తే మానవుడికి పవిత్రత అనే ధనం చేకూరుతుంది. తేటగీతి. అగ్ని దగ్గర, ఆవులమందలోనూ బ్రహ్మజ్ఞానం కలవారి దగ్గర గోమతి మంత్రాన్ని పఠించినా, విన్నా కోరిన కోరిక నెరవేరుతుంది. 3 లోకాలలో ఆవును మించినది మరొకటి లేదు. కందము. ధర్మరాజా, వ్యాసుడిట్లా ప్రీతితో నిరూపించి చెప్పగా తండ్రి మాటలలోని సారమంతా గ్రహించి సుకుడు గోవులను చక్కగా ఆరాధించటంలో ఆసక్తిగల మనస్సు కలవాడయ్యాడు. వచనము. ఆ మాట విని ధర్మరాజు భీష్ముడిని ఇట్లా అడిగాడు. బ్రహ్మ ఈ సమస్త లోకాల సముదాయానికి ప్రభువు కదా. గోలోకం ఆయన లోకానికి కూడా పైన ఉంటుందని విన్నాను. దానికి కారణం ఏమిటి?
అంటే భీష్ముడు నిలువెల్లా ఆదరంతో మనుమడిని చూచి విను వివరిస్తాను. పూర్వం దేవతల శిల్పి యజ్ఞం కొరకని మోక్షం కొరకని అమూతమే అయిన స్వరూపంగలది ఇష్టరూపం ధరించగలది అయిన సురభి అనే కన్యకను మనస్సు తీరుకనుగుణంగా సృష్టించాడు. అట్లాగే గొప్ప తేజోవంతుడైన ఒక్క మగవాడిని కూడా సృష్టించాడు. తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పురుషుడు మనస్సును మరపించివేసే ఆకారంగల ఆ ఇంటిని చూచి కామభావన పొంది చెప్పరాని వేదన పొందాడు. లోకాలన్నింటినీ పవిత్రం చేయగల బ్రహ్మ అతని దగ్గరకు వచ్చి మార్తోభవ ఆర్తుడవు కావద్దు అని పలికి అతడి దుహకం పోగొట్టాడు. తానన్న మాట కారణంగా అతడికి మార్తాండు అని పేరు పెట్టి ఆ చక్కని ఇంటిని భార్యగా ఇచ్చి ఈమెకు నీకు పుట్టిన సంతానం యాగాలకు మోక్షాలకు కావలసిన పాలను సృష్టిస్తూ నా లోకానికి పై భాగాన ఉండే వరం ఇచ్చాను అన్నాడు. ఆ విధంగా కలిపిన వారిద్దరికీ పుట్టిన సంతానం బ్రహ్మశాసనం మేరకు దేవతలు రాక్షసులు మొదలైన వారందరికీ నమస్కార యోగ్యము పూజకు పాత్రము అయి ఒప్పుతున్నది అని చెప్పి ఇంకా ఇట్లా అంటున్నాడు. కందము బ్రహ్మ చేసిన కట్టడిని బట్టి ఆవులు గొప్పతనపు తుదియంచు చేరుకొని పాపాలను పటాపంచలు చేసే గుణానికి స్థానమై భక్తితో నిండిన హృదయంతో సేవించే వారికి కోరిన కోర్కెలను ఇస్తున్నాయి. కందము అని చెప్పగా ధర్మరాజు మహాత్మా ఆ మార్తాండు సురభి సంసార ధర్మం నిర్వహించగా ముందుగా పుట్టిన సంతానం ఏదో వినగోరుతున్నాను. దయతో నాకు చెప్పుము అన్నాడు. వచనము భీష్ముడు ఇట్లా చెప్పాడు. తేటగీతి ఆ సురభి తపస్సు గొప్పతనంతో మార్తాండుడి వలన 11 మంది కొడుకులను పొందింది. వారిని వేదాలు కూడా కొనియాడతాయి. లోకాలన్నిటికీ వారు పాలకులు. బ్రాహ్మణులకు మూలకారణం అయినవారు సుమ. వచనము వారే ఏకాదశ రుద్రులని తెలుసుకొనుము. తరువోజ పుణ్యాత్మ అజపాదుడు అహిర్బుధ్న్యుడు త్ర్యంబకుడు వృషకపి సంభుడు కపాలి రైవతుడు హరుడు బహురూపుడు ఉగ్రుడు విశ్వరూపుడు అని ప్రసిద్ధికెక్కి ఆ రుద్రులు లోకాలకు పూజ్యులయ్యారు. వచనము ఆ తరువాతనే ఆవుల సముదాయం పుట్టింది. ఆ ఆవుల సముదాయం ప్రత్యేకతను వినుము. సీసము పుణ్యాత్మ ఆవు మోములో నాలుకలో కొమ్ములలో ఇంద్రుడున్నాడు. ఇంద్రియ ద్వారాలలో వాయుదేవుడున్నాడు. మూపురంలో శివుడు పాదాలలో దేవతల సముదాయం కడుపులో అగ్ని ఉన్నారు. పొదుగులో సరస్వతి పేడలో లక్ష్మి మూత్రంలో కీర్తి రక్తంలో చంద్రుడు ఉన్నారు. హృదయంలో భగుడనే దేవత పాలలో బ్రహ్మ ఉన్నారు. వెండ్రుకలలో ఆచారాల సముదాయమంతా ఉన్నది. తోకలో యముడు కన్నులలో సూర్యుడు ఉన్నారు. చర్మంలో తపస్సు సిద్ధి తేజము ఉన్నాయి. కీళ్లలో అష్టసిద్ధులు ఉన్నాయి. ఇట్టివి గల గోవు మహిమ ఇంతటిది అని చెప్పటం ఎట్లా సాధ్యమవుతుంది? వచనము ఇంకా గోవుల మహిమను తెలియజేసే ఆశ్చర్యకరమైన ఇతిహాసం ఒకటి ఉన్నది. చెప్పుతాను వినుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. సుమిత్రుడను మునిచే భోషింపబడిన గోవుల ప్రభావము. తేటగీతి త్రిఖరం అనే కొండ ఉండేది. దాని సమీపంలో రుద్రుడు సృష్టించిన కూలహ అనే నది చక్కని అందమైన పరిసరాలతో అలరారుతూ ఉండేది. దాని ఒడ్డున ఉన్న అడవిలో. తరువాతి పద్యంతో అన్వయం. వచనము భృగువంశంలో పుట్టిన కొందరు మహామునులు పర్ణశాలలు వేసుకొని తపస్సునందు శ్రద్ధతో ఉండేవారు. వారిలో సుమిత్రుడని ఒక ముని గొప్ప ఆచార నిష్ఠతో ఉండే ఒక భార్గవుడికి అంగరసుడనే గొప్ప బ్రాహ్మణుడు గోశర్కర అనే పదార్థం చెలిమ వలన మంచితనం వలన ఇచ్చాడు.
ఆ పదార్థాన్ని ఆయన తన ఆవుకు మేపగా అది మంచి బలము, నాదము, రూపము పొంది ఏపుగా పెరిగింది. ఒక ఎద్దుతో కలిసి గర్భం తాల్చి పెయ్యెను, కోడెదూడను కనింది. కందము. ఆ జంట క్రమక్రమంగా పెరిగి పెక్కు వేల ఆవులు ఆ మునికి సొమ్ముగా ఏర్పడ్డాయి. అతడు కూడా వాటిని. తరువాతి పద్యంతో అన్వయం. తేటగీతి. ఆ ముని వాటిని ప్రీతితో పరామరిక చేస్తూ ఉండేవాడు. వాటి వెంట తిరుగుతూ మంచి పచ్చిక నీరు కలచోటులలో ఓపికతో త్రిప్పుతూ దూడలు తల్లుల పాలు త్రాగుతూ ఉంటే పరమానందపడుతూ తాను మాత్రం ఆ పాలు త్రాగేటప్పుడు వచ్చే నురుగును త్రాగుతూ ఉండేవాడు. కందము. మునుల మన్ననగొన్న గౌతముడనే మహర్షి ఆ సుమిత్రుడికి ఆ కారణంచేతనే, పాలనురుగు త్రాగే కారణం చేతనే, అదే అర్థంగల ఫెనపుడు అనే పేరు పెట్టాడు. ఇట్లా నిర్మలమైన బుద్ధిగల ఆ ముని గోవులను చక్కగా ఆరాధిస్తూ. తరువాతి వచనంతో అన్వయం. వచనము. ఆయన అట్లా ప్రవర్తిస్తూ ఉండగా ఒక రోజున కోరిన రూపం ధరించగల కొన్ని ఆవులు చక్కని మగువల రూపాలను ధరించి ఒక అందమైన కొలనులో జలకాలాడుతూ ఉండగా తోడి ఆవులు మీరెవ్వరు అని మనుష్యుల మాటలతో అడుగగా ఆ కాంతలు. తరువాతి పద్యంతో అన్వయం. తేటగీతి. మేము ఆవులం అన్నాయి. అంటే మీకి ఆశ్చర్యకరమైన గొప్పతనం ఎట్లా కలిగింది అని గోవులడుగగా వాటితో ఆ కాంతలు ఇట్లా అన్నారు. మా తీరు తేటతెల్లంగా వినండి. వచనము. హవ్యకవ్యాలకు, అతిథి పూజలకు, ఆహారానికి చక్కగా తృప్తిగా వినియోగించుకొనటానికి వీలుగా పాలు సమృద్ధిగా ఉత్తమ బ్రాహ్మణులకు ఇస్తాం. మా సంతానాన్ని వ్యవసాయం మొదలైన పనులు చేయటానికి పంపుతాం. ఆ పుణ్యాల వలన మాకీ విశేషాలు కలిగాయి. మాకు కూడా గోలోకం తేలికగా సిద్ధిస్తుంది. మా పుణ్యకార్యాలు చూచి మీరు అసూయపడతారు. కనుక కందము. మీ దూడలు మీతో రాగా మీరు చెడుదశను పొందుతారు. మా హృదయాలలో వెలుగొందే జ్ఞానం ఆధారంగా ఈ విషయాన్ని మేము ముందుగా తెలుసుకొని మీ మీది దయతో మీకు తెలిసే విధంగా చెప్పవలసి వచ్చింది. వచనము. అన్నంతనే ఆ గోవులు దీనమైన మొగాలు కలవై. తరువాతి పద్యంతో అన్వయం. కందము. గోవులకు గోవులే దిక్కు కనుక మీరు మెలకువతో ఆలోచించి మాకు మంచి గతి కలిగే మార్గం ఎట్లాగైనా చెప్పాలి కదా. అంటే సరే అట్లాగే అని ఆ కాంతలు. తరువాతి పద్యంతో అన్వయం. తేటగీతి. రంతిదేవుడు 1000 ఏండ్లు చేసే యజ్ఞంలో మీరు పశువులుగా వెళ్ళండి. ఆ రాజు మిమ్ములను యజ్ఞంలో బలి ఇస్తే మీకు గోలోకంలో ఉండే మహిమ కలుగుతుంది అని ప్రీతితో చెప్పగా ఆ గోవులు సంతోషించి. తరువాతి పద్యంతో అన్వయం. సీసము. ఆ ఆవులన్నీ రంతిదేవుడి యాగానికి వెళ్లటానికి సిద్ధపడ్డాయి. అందులో ఒక ఆవు మనం సుమిత్రుడి ధనం కదా. అతడి అంగీకారం లేకుండా పోవటం ఎట్లా కుదురుతుంది అన్నది. అయితే అతడిని చంపుదాం. అతడు కూడా గోలోకానికి వస్తాడు అని నిర్ణయించుకొని ముని దగ్గరకు బయలుదేరాయి. కాని అతడిని సూటిగా చూడను కూడా చూడలేక దూరం నుండియే తిరిగి వెళ్లిపోయాయి. కొన్ని పుల్లావులు హృదయంలో క్రూరత్వం నింపుకొని మేము అతడిని చంపుతాం. మాకు మీరేమి మేలు ఇస్తారు? తగు విధంగా చెప్పండి అనగా ఆవులన్నీ కూడబలుకుకొని ఒక మాటకు వచ్చి. తరువాతి పద్యంతో అన్వయం. ఆట వెలది. అన్ని రంగుల ఆవులన్నింటిలో కపలవనం గలవి మిక్కిలి గొప్పవి అయ్యే విధంగానూ ఒక కపలగోవును దానం చేస్తే అది 100 గోవుల దానంతో సమానం అయ్యే విధంగానూ మీకు వరమిస్తాం అన్నాయి. వచనము.
ఆ ఆవులు అట్లా చెప్పగా పుల్లావులు విని ఎంతో ప్రీతితో కోరిన రూపాలు ధరించగలిగినవి కనుక 1000 రూపాలు పొంది ఆ సుమిత్రుడి కడకరిగి అయ్యా, మేము గోమాతలం. నీవు చేసే ఈ గో పూజకు సంతోషం కలిగి నీకు వరమివ్వటానికి వచ్చాం. నీకేది ఇష్టమో దాన్ని కోరుకొనుము అన్నాయి. అప్పుడా ముని ఇప్పటిదానివలెనే నాకు ఆవులమీద భక్తి స్నేహాలు ఎప్పటికీ ఉండేవరం ఇవ్వండి అన్నాడు. దానికి అవి అట్లాగే అవుతుంది అని ఇంకా ఇట్లా అన్నాయి. కందము, కులశ్రేష్ఠ, ఈ లోకంతో పని ఏమి? మన గోలోకానికి రమ్ము అన్నంతనే నేనీ గోరత్నాల వరుసను వదిలి అక్కడికి రాగలనా అని ముని పలికాడు. కందము. ఆ మాట విన్న ఆవులు అతని దేహాన్ని ఆకాశానికి ఎత్తి తమ యోగబలం వలన ప్రాణాలు పోగొట్టి దేహాన్ని క్రిందవేసి వేగంతో. తరువాతి పద్యంతో అన్వయం. కందము. కొమ్ములతో కాళ్లతో ఆ దేహాన్ని పిండి పిండి అయ్యే విధంగా పొడిచి తిరిగి వెళ్లి మునుపు తమ్ము పంపించిన ఆవులకు ఆ ముని తీరును పూసగుచ్చినట్లుగా చెప్పి ఆనందం కలిగించాయి. వచనము. గోలోకంలో ప్రధాన స్థితి గల గోమాతలు ఆ విషయమంతా తెలుసుకొని తమ దగ్గరకు వచ్చిన సుమిత్రుడిని ప్రేమతో లాలించి స్త్రీలే తిరిగి ఆవులు మొదలుకొని తక్కిన అన్నింటి తీరును అతడికి తెలిపి నీకిది మేలే అవుతుంది అని అతడికి ప్రీతి కలిగించాయి. తరువాత ఆ బ్రాహ్మణుడిని హత్య చేసిన ఆవులన్నింటికీ మీ ముఖం నల్లగా అవుతుంది అని శాపం పెట్టాయి. ఆ ఆవులు రంతిదేవుడి దగ్గరకు పోయి మాకు మంచిగతి కలిగించుము, మమ్ము నీ యజ్ఞంలో పశువులుగా బలి ఇమ్ము అని మనుష్యుల మాటలతో ప్రార్థించాయి. అట్లా ప్రార్థించగా కందము. మిమ్మల్ని చంపి నేను ఉత్తమగతి ఎట్లా పొందుతాను అని వినయం ఉట్టిపడే విధంగా మ్రొక్కుతూ పలుకగా ఆవులు ఆ రాజుతో ఇట్లా అన్నాయి. కందము. సూర్యసమానుడా, ఈ పని కొరకు జ్ఞానులే నిన్ను చూడవలసనదిగా మమ్మల్ని పంపారు. కాబట్టి దేవతలు కూడా గౌరవించే గతి నీకు సిద్ధిస్తుంది. నీ కీర్తి లోకాలలో వ్యాపిస్తుంది. కందము. అని ఆ ఆవులు అంటే ఆ రాజు మీలో ఒక్క ఆవైనా చావుకు వెనుకాడితే వెంటనే నా యజ్ఞం ముగిసిపోవాలి. ఈ ఒడంబడికను మీరు చక్కగా వినండి. కందము. రాజిట్లా పలుకగా ఆవులు ఒప్పుకొన్నాయి. ఆ రంతిదేవుడు పెక్కు ఆవుల మందలను విధిననుసరించి చంపి యజ్ఞపు అగ్నిలో హోమం చేశాడు. కందము. ఒక రోజున ఒక ఆవు తన చిన్ని దూడకు పాలిస్తూ అయ్యో బిడ్డా, దయలేనివారు చంపటానికి వస్తారు, నీవెక్కడకు పోతావు అని పలుకగా. తరువాతి వచనంతో అన్వయం. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. గోవులు రంతిదేవు యజ్ఞ పశువులే గోలోకంబునకు బోవుట. గొప్ప మహిమగలవాడు కనుక ఆ రంతిదేవుడు ఆ ఆవు మాట విని ఆ యాగాన్ని ఏ లోపం లేకుండా ముగించాడు. ఆ విధంగా కొన్ని ఆవులు మిగిలిపోయి భూమి మీదనే నిలిచిపోయాయి. యజ్ఞంలో వినియోగం పొందిన ఆవుల మందలు ఆనందంతో గోలోకానికి వెళ్లాయి. వాటి చర్మాలు ఎముకలు ఒడ్డులు కాగా వాని నెత్తురు మెదడులోని తడి ఏరే ప్రవహించి చర్మన్వతి అనే పేరున ఒప్పింది. రంతిదేవ మహారాజును యజ్ఞపు పంట పండించుకొని ఇంద్రుడితోడి చెలిమితో సుఖంగా చెడని స్వర్గంలో మంచి కీర్తి పొందుతూ ఉన్నాడు. ఫేనపుడును గోలోకంలో శాశ్వతంగా నివసించాడు అని చెప్పి భీష్ముడు ఇంకా ఇట్లా అంటున్నాడు. సీసము. రాజా, ఈ ఫేనపుని కథను బదరికాశ్రమంలో శ్రీ వేదవ్యాసుడు నారాయణమునికి ప్రీతితో చెప్పాడు. ఆ మహానుభావుడు గో యజ్ఞం చేయగోరి దీని గూర్చి అందరికూ తెలుపుతూ ఉండగా అది లోకంలో క్రమంగా అందరికీ తెలిసింది.
ఎంతో పుణ్యమైనది పావనమైనది అయిన దీనిని చదివినా విన్నా పాపాల సంగతి కలుగదు. నీవు కూడా గోవుల విషయంలో గొప్ప భక్తి కలిగి ఉండుము. గోవులను సేవించిన విధానాన్ని చదవటం వినటం ఎప్పుడు చేస్తూ ఉండుము. కందము. భీష్ముడట్లా చెప్పిన దానిని విని ధర్మరాజు పుణ్యాత్మ, గోవుల మహిమ ఈ విధంగా వినగలిగినా ఇంకా నా మనస్సు తృప్తి పొందలేదు. స్వచ్ఛమైన నీ మాటలతో మరింతగా నాకు దయతో చెప్పుము అని ప్రార్థించాడు. కందము. ఈ విధంగా ధర్మరాజు అడుగగా భీష్ముడు పట్టరాని సంతోషం పొంది ఇట్లా అన్నాడు. నాయనా, వ్యాసుడి మాటలు చెప్పుతాను వినుము. ఆట వెలది. రాజా, నీవు కోరికతో గోవుల గొప్పతనాన్ని గూర్చి నన్నడిగినట్లే శుకుడు తన తండ్రి నడిగాడు. దానికాయన ఎంతో ప్రీతి పొంది ఆ మహర్షి ఆ సుబుద్ధికి ఇట్లా చెప్పాడు. సీసము. నాయనా, సృష్టిలో ఉన్న కదలని పదార్థాలు, కదిలే ప్రాణులు అనే అన్నింటి చక్కని స్థితి గోవులను ఆశ్రయించినందువలననే కలుగుతున్నది. వాటి పుట్టుక కూడా వాటవలననే ఏర్పడుతున్నది. ఆవులు బ్రహ్మకు తొలిబిడ్డలు. అంతేకాదు సిద్ధులు, సాధ్యులు మొదలైన దేవయోనిగణాలకు కూడా ఆవులు తల్లులు. ఈ విషయం తెలిసినవాడు బ్రహ్మలోకం, గోలోకం మొదలైన లోకాలకు సొంత ఇంటికి వెళ్ళినట్లు వెళ్ళుతాడు. అత్యుత్తమగతిని కోరేవారు కాలితో, పిడికిలితో, కర్రతో, మాటతో, మనస్సుతో ఆవును తిరస్కరించరాదు. ఇది బ్రహ్మ చెప్పిన విద్య. ఆత్మను పవిత్రం చేసేది, ఉత్తములు సేవించవలసినది. కందము. వేదం పవిత్రమని చెప్పి గోవునాశ్రయించి దేవతలు తక్కిన అన్ని ప్రాణికోటుల కంటే గొప్పవారయ్యారు. కాబట్టి గోవుల మహిమకు హద్దు ఉన్నదా? కందము. ఆవుల కంఠనాదాలు వీణ, కాహళ, వేణు నాదాల వంటివి. ఆ ధ్వని అతి స్వచ్ఛమైనది. దానిని వినటము, చెప్పుకొనటము తరగని పుణ్యాన్ని ఇస్తాయి. కందము. విమలాచార. పాలు, పెరుగు, నెయ్యి అమృత స్వరూపాలు కనుక దేవతలను తృప్తిపరచే యజ్ఞ కార్యాలు ఆవుల పాల వలన మాత్రమే సాధ్యాలవుతున్నాయి. ఆట వెలది. వేదాలు, జ్ఞాన విషయాలైన ఉపనిషత్తులు గో స్వరూపాలే అని బ్రహ్మ చెప్పాడు. ఆవులను భక్తితో పూజించటం ధర్మం తుదిమెట్టు, గొప్ప తపస్సు, మహిమగల యజ్ఞం అనటానికి ఒప్పుతుంది. కందము. పావనగుణ. ఈ వాక్యాలు బ్రాహ్మణుల సమీపంలో చదివేవాడు పుణ్యమూర్తి అవుతాడు. విన్నవారు అప్పటికప్పుడు పాప విముక్తి పొందుతారు. తేటగీతి. పుణ్యాత్మ, ఆవు నెయ్యి లోపలికి పుచ్చుకొని ఆవు పేడ కలిసిన నీళ్లతో స్నానం చేసి మహాభక్తితో ప్రతిదినము గోమతీ పఠనం గావించే బ్రాహ్మణుడు పాపాలన్నింటినీ త్రోసి పారవేస్తాడు. చంపకమాల. దేవతలు, మహామునులు గోమతిని పఠించిన పుణ్యం వలననే ఆయా గొప్ప స్థితులను పొందారు. దానిని పఠించటం వలన సంపద, పగవారిని గెలవటం, అభివృద్ధి, పుత్రులు ఎక్కువగా కలగటం సిద్ధిస్తాయి. వారి చుట్టాలకు కూడా బంధాలు నశిస్తాయి. ప్రయాణాలలో క్రూరమృగాల బాధ, దొంగల బాధ తప్పిపోతాయి. వచనము అని చెప్పగా వ్యాసుడితో శుకుడిట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. వేదవ్యాసముని శుకునకు చెప్పిన కపిలగో మహానుభావము. కందము. తాము పుట్టిన జాతికి తగిన కర్మల యోగ్యతలు లేని మానవులు కపిల గోవులను మిక్కిలిగా పూజిస్తారు, దానం చేస్తారు. అవి వారి పాపాలనన్నింటినీ పోగొట్టుతాయా? సీసము. కుమారుడిట్లా పలుకగా వ్యాసుడు, నాయనా, నీకు సందేహమెందుకు?
కపిలను పూజించినా దానమిచ్చినా పోని పాపాలు ఉంటాయా అన్నాడు. అప్పుడు శుకుడు తండ్రి మాటలు విని పుల్లావుకు అంతటి మహిమ రావటానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడా మునిశ్రేష్ఠుడు, వినుము. పూర్వం అగ్నిదేవుడొక కారణంగా దేవతల కన్నుగప్పి తనను దాచుమని గోవులనాశ్రయించాడు. అవి దాచాయి. దేవతలు అన్ని తావులు వెదికి అగ్ని ఆ విధంగా ఉన్న సంగతి తెలుసుకున్నారు. వచనము: దేవతలు తెలుసుకొని గోవుల దగ్గరకు వచ్చి వాటితో అగ్నిని దాచటం వలన అన్ని లోకాల జనానికి కీడు చేయటం కదా, చూపకుండటం తగదు అని అంటే గోవులు చిన్నబుచ్చుకొని అగ్నిని చూపాయి. దేవతలు సంతోషించి ఆవులకు వరమివ్వాలని అగ్నిని ప్రార్థించగా అతడు ఆ గోవులలో దాగి ఉన్నప్పుడు అవి కపిలవనం పొందటం చూచి గోవులన్నింటిలో కపిల మిన్న అని దానిని పూజించటం, దానమివ్వటం గొప్ప పుణ్యకార్యాలై పాపాలను అణగగొట్టి ఉత్తమలోకాలను పొందజేస్తా యని వరాలుగా ఇచ్చాడు అని చెప్పి, ఇంకా తరువాతి పద్యంతో అన్వయం. తేటగీతి: కపిలగోవు దానమిచ్చిన వాడినే కాదు, పుచ్చుకొన్నవాడిని కూడా పుణ్యాత్ముడిని చేస్తుంది. మంచి నియమ నిష్ఠలుగల కుమారా, నీవు కూడా కపిల గోవులను ఆసక్తితో పూజించే హృదయం కలవాడవు కావటం మేలు. వచనము: వ్యాసుడిట్లా చెప్పితే ఆ మునిశ్రేష్ఠుడితో ఆ కుమారశ్రేష్ఠుడు, నాయనా, కపిల లక్షణం నాకు దయతో తెలియజెప్పుము అని అడిగాడు. అప్పుడతడతడితో ఇట్లా అన్నాడు. తేటగీతి: చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, ముక్కులు, మెడ, అండాలు కపిలవనంలో ఉండాలి. వీటిలో ఏ ఒక్కచోటున ఆ రంగు ఉన్న కపిల అవటానికి అదే చాలు. కందము: ఇక ఒడలంతా కపిలవనమే అయితే దాని మహిమను గూర్చి చెప్పటమెందుకు? గుణవంతుడా, కపిలలను పాలుపిండి త్రావరాదు, ఏ బలికి ఉపయోగించరాదు, బరువులు వానిమీద వేసి కట్టరాదు. ఆట వెలది. కపిలగోవును కాలితో చేతితో కర్రతో కొడితే నరకానికి వెళ్లవలసి వస్తుంది. మంచి మేత, నీరు తగిన సమయాలలో చూచుకొంటూ మన్ననతో కాపాడితే స్వర్గం లభిస్తుంది. కందము: పుణ్యాత్ముడా, కపిలలను దానం చేయటం వలన కలిగే ఫలం ఇంతమాత్రంగా ఉంటుందని చెప్పరాదు. బ్రహ్మదేవుడు కూడా భయపడుతూ అది మహానందాన్ని కలిగించేది అని చెప్పాడు. ఇంక నేనేమి చెప్పగలను? వచనము: వ్యాసుడిట్లా చెప్పి ఇంకా ఇట్లా అంటున్నాడు. కందము: మంచి నడవడి కల ఓ సుక. బ్రాహ్మణులు గాయత్రి, వసంతకాలం, సత్యం, గోవులు, బంగారం అనేవి ఒకదాని నుండియే పుట్టాయని గొప్ప భావన పటిమ గలవారు చెప్పగా వింటూ ఉంటాను. కందము: కాబట్టి భూమి, బంగారము, ఆవు దానమివ్వదగిన వస్తువులన్నింటికంటే గొప్పవి అని నీ దొడ్డబుద్ధిలో చెదరకుండా నిలుపుకొనుము. కందము: వ్యాసుడు ఇట్లా చెప్పగా శుకుడు తృప్తి చెందాడు. అన్నమాట విని ధర్మరాజు, ఆవు పేడలో లక్ష్మి ఉంటుందని నేను విన్నాను. దానికి కారణం ఏమిటో అని అడిగాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము